రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ మొదటి రోజు అనుకున్న అంచనాలన్నింటినీ కూడా మించిపోయి సెన్సేషనల్ కలెక్షన్లను అన్ని చోట్ల సొంతం చేసుకుంది. సెప్టెంబర్ ఎండ్ టైం కే రిలీజ్ అయి ఉంటే ఈ రచ్చ ఇంకా ఎక్కువగా ఉండేది, కానీ ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకొని కూడా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ అందుకుని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇలా 50 కోట్లకు పైగా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఒకసారి తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లను సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ను గమనిస్తే 11వ ప్లేస్ లో అరవింద సమేత వీరరాఘవ ఇది వరకు 10వ ప్లేస్ లో ఉండగా 26.64 కోట్ల షేర్ ను అందుకోగా ఇప్పుడు 10వ ప్లేస్ లో ఆచార్య సినిమా 29.50 కోట్ల వరకు షేర్ ను సాధించింది. వకీల్ సాబ్ 9వ ప్లేస్ లో 32.24 కోట్ల షేర్ ను, 8వ ప్లేస్ లో సరిలేరు నీకెవరు 32.77 కోట్ల షేర్ ను, 7వ ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా 32.84 కోట్ల షేర్ ను, 6వ ప్లేస్ లో సర్కారు వారి పాట 36.01 కోట్ల షేర్ ను, 5వ ప్లేస్ లో సాహో సినిమా 36.52 కోట్ల షేర్ ను, 4వ ప్లేస్ లో సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల దాకా షేర్ ను, 3వ ప్లేస్ లో బాహుబలి 2 43 కోట్ల వరకు షేర్ అందుకోగా ఇప్పుడు 2వ ప్లేస్ లో సలార్ సినిమా 50.49 కోట్ల షేర్ అందుకుని దుమ్ము దేపింది. ఇక మొదటి ప్లేస్ లో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్ల షేర్ అందుకుని ఊహ కందని ఊచకోత కోసింది. ప్రస్తుతానికి ఈ రికార్డును అందుకునే సినిమాలు లేవనే చెప్పాలి. ఇక సలార్ నమోదు చేసిన 50 కోట్ల షేర్ మార్కును కూడా అప్కమింగ్ మూవీస్ అందుకుంటే అదో మహా అద్భుతమైనని చెప్పవచ్చు. మరి ఆ సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.